పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు వరుసగా 4వ రోజు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా తమపై దాడికి దిగిన హెజ్బుల్లాపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి ఐడిఎఫ్ బలగాలు. ఇటు ఇరాన్, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. అయితే అగ్గికి ఆజ్యం పోస్తూ ఇరాన్పై దాడులను మరింత పెంచుతామని ప్రకటించారు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకొని తీరుతామన్నారు. అవసరమైతే భూతల దాడులు చేస్తామని తెలిపారు. ఇరాన్పై దాడుల విషయంలో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయని చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఏకంగా 130 నగరాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు 2000 పౌండ్ల బరువైన భారీ బాంబులను జారవిడిచాయి. యుద్ధ నౌకలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై 250కి పైగా బాంబులను ప్రయోగించాయి. అక్కడి భద్రతా వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 600 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. 1000 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. అయితే ఇరాన్లోని 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టామని అమెరికా ప్రకటించింది. ఒమాన్ గల్ఫ్లో ఉన్న 11 ఇరాన్ యుద్ధ నౌకలను అమెరికా దళాలు ముంచేశాయని తెలిపింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార దాడులను తీవ్రతరం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వరద పారిస్తుంది. ఈ దాడులతో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన అరామ్కు తాత్కాలికంగా మూతపడింది. ఖతార్లోని చమురు శుద్ధి కేంద్రాలైన ఇరాన్ దాడులకు యత్నించగా ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన 2 విమానాలు, 7 క్షిపణులు, 5 డ్రోన్లను కూల్చివేసినట్టు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా స్థావరాలనే గాక పౌర సదుపాయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని గల్ఫ్ దేశాలు మండిపడ్డాయి. తమను లక్ష్యంగా చేసుకోవడం మానుకుంటే ఇరాన్పై భారీ దాడులు తప్పవని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికాకు అండగా ఉంటామని EU దేశాలు ప్రకటించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతుంది. ఇజ్రాయెల్పై వందలాదిగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు బాంబు, క్షిపణి దాడులతో దద్దరిల్లాయి. జనం బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా 12 మంది దాకా మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు లెబనాన్, ఇరాక్ తదితర దేశాలకు చెందిన పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగుతున్నాయి.